ఇది మనకు బసాపూర్ విలేజ్ లో మనం చూస్తున్నది మ్యారీగోల్డ్ లో రెడ్ రకం అండి. ఇది మనకు హైవేజ్ కంపెనీలో మన కేసర్ అనే వెరైటీ. ఇది మనకు బసాపూర్ విలేజ్ లో వేయడం జరిగింది. 2 ప్యాకెట్లు తీసుకుని వేయడం జరిగింది. సో చూసుకోవచ్చు దిగుబడి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్ కూడా చూసుకోవచ్చు. మనకు దీపావళి కూడా మంచిగా వెళ్తుందని ఆశిస్తున్నాడు రైతు. ఇప్పటికైతే మంచి దిగుబడి వచ్చిందని చెప్తున్నాడు. ఒకసారి రైతు మాటలలో విందాం. రైతు పేరు వచ్చేసి మనకు ఆలేటి మధుసూదన్ రెడ్డి. ఒకసారి ఆయన మాటలోనే మనం విందాం. ఒకసారి సార్ చెప్పి మనకి ఎన్ని ప్యాకెట్లు వేసి చేసుకోవడం జరిగింది? 2 ప్యాకెట్స్ వేసినాము. 2 ప్యాకెట్లు వేసి 2 ప్యాకెట్స్ వేస్తే ఒక టన్ను పైన వెళ్ళింది. టన్ను పైన తెంపిన ఆడి మన పెద్ద బతుకమ్మ పండుగకు మన బతుకమ్మ పండుగకు వెరైటీలో ఇంకొకటి ఉంది. వర్షాలకు తట్టుకునే శక్తి ఉంది. ప్లస్ ఇది కింద పడిపోయే అవకాశాలు లేవు. కింది నుంచే బ్రాంచెస్ బాగున్నాయి. బ్రాంచెస్ బాగున్నాయని చెప్తున్నాడు. వర్షాలు ఈసారి అధిక పాతంలో ఉన్నా కూడా కింద పడలేదు. చేంజ్ చూసుకోవచ్చు, ఎంత నీట్గా ఉందో కూడా చూసుకోవచ్చు. ఒక్క ఫ్లవర్ కూడా డ్యామేజ్ కాలేదని చెప్తున్నాడు. ఇప్పటికీ టన్ను పైన తెంపి 2 ప్యాకెట్లు మాత్రం వేసుకోవడం జరిగింది. టన్ను పైన తెంపడం జరిగింది ఆల్రెడీ. ఇంకా కూడా వెళ్తుంది దీపావళికి. నేను ఇంకా ఆశిస్తున్నాను ఇంకొక టన్ను దాకా తెంపుతానని రైతు చెప్పడం జరుగుతుంది. వెరైటీ బాగుంది, అందరూ వేసుకోవాలని కూడా చెప్తున్నాడు. పువ్వు కూడా ఇచ్చుకోవడం లేదు. అన్నిటికంటే కూడా మీరు చూసుకోవచ్చు దగ్గరకు వచ్చి చాలా బాగుంది. పువ్వు కూడా దగ్గరికి ఇట్లా అన్నా కానీ మనకు ఫ్రీగా వెళ్ళడం జరుగుతుంది. బాగుంది అనేది రైతు మాటల్లో మనము చూడొచ్చు. చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. గ్రాపర్ మంచి అనుకో.